ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, నోటిని నాలుకను భద్రం చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనము. నిజమే. నరం లేని నాలిక ఎన్నైనా మాట్లాడుతుంది, ఎన్ని మాటలైనా తిప్పేస్తుంది. ఒక చిన్న మాట చాలు చక్కనైన కుటుంబం విచ్ఛిన్నమైపోవడానికి, విడిపోవడానికి, మంచి మనసు విరిగిపోవడానికి. కొన్నిసార్లు నీ నోటి మాటే నిన్ను చిక్కుల్లో పడేలా చేస్తుంది. ఏముంది, నేనున్నా మీకు సంతోషంగా ఉండండి అని, మీకు ఏమైనా బాధ్యత నాదే అని, నేనే నీకు పెద్ద అని శపథాలు చేసేస్తావు. తీరా వారు సంతోషంగా లేక గొడవలు పడుతూ తప్పు వారిదే అయినా నీ వల్లే ఇదంతా అయింది అని, నువ్వే కారణమని నీ మీదకు తోసేస్తారు. ఒకరికి మాట ఇచ్చే ముందు జాగ్రత్త, ఒకరితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. ఒకప్పుడు మన కష్టాలు చెప్పుకుంటే బాగుపడడానికి ఇంకా సలహాలు ఇచ్చేవారు. ఇప్పుడైతే ఉన్న వాటికి ఇంకా జోడించి పాడు చేస్తున్నారు. కాబట్టి మనం ఒకరి దగ్గర మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, అది ఎవరైనా సరే. అలాగే ఎదుటివారి మాటలో నిజం ఎంత ఉందో అని పరిశీలించుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ అని మర్చిపోవద్దు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.